హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనురాన్ టిప్స్. ఇవాళ వీడియోలో మనం టేస్టీ అండ్ ఇన్స్టెంట్ మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. సో చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి కాస్త మెల్ట్ అయ్యాక ఇందులోకి మనం ఒక కప్పు బేసన్ని యాడ్ చేసుకున్నామండి. నేను ముందుగానే ఈ బేసన్ని జల్లించుకొని పెట్టుకున్నాను. సో బేసన్ ఇందులోకి యాడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలండి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం నార్మల్గా స్టీమ్డ్ మోదకాలని ప్రిపేర్ చేస్తుంటాము. కాకపోతే స్టీమ్ చేసి మోదకాలని ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మనకి టైం అనేది ఎక్కువ టైం పడుతుంది అండ్ త్వరగా కూడా పాసిబిలిటీ కాదు. పిల్లలకైనా ఎవరికైనా మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నాం. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎక్కువగా ఈ స్వీట్ని వినాయక చవితికి ప్రిపేర్ చేస్తుంటారండి. విఘ్నహర్త వినాయకుడికి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మోదకాలు అంటే ఎంతో ప్రీతికరమైనవి. సో అందుకే ఎక్కువగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తుంటారు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులోకి మనం బెల్లంని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నానండి. మీరు కావలిస్తే షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే షుగర్ కంటెంట్ని ఎక్కువగా యూస్ చేయడానికి ఇష్టపడరు, బెల్లంని ఎక్కువ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 కప్ బెల్లంని యాడ్ చేస్తున్నానండి. ముందుగానే నేను ఇక్కడ 1/2 కప్ బెల్లంని తురిమి ఉంచాను. సో తురుముకున్న బెల్లాన్ని ఇందులోకి వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు, మీకు త్వరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇందులోకి ఒక 1/2 కప్ పాలని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నామండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి అనేది కడాయిలోంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటున్నాం కదా. పిండి కడాయిలోంచి సపరేట్ అయిపోయింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 ఖర్జూరాలను తీసుకున్నానండి. వీటిలోంచి ఈ గింజలన్నీ తీసేసాను. తీసి పక్క పెట్టేసుకున్నాను. మిక్సర్ జార్లో వేసేసుకున్నాను. సో అలాగే నేను ఇక్కడ కాజు బాదాన్ని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ ప్రిపేర్ చేసి ఉంచాం కదా, కావాల్సిన మోదకాలని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా నేను హ్యాండ్స్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన స్టఫింగ్ని ఈ విధంగా రౌండ్గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒక్కొక్కటిగా అన్నిటినీ ఇలా రౌండ్గా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. చూసారుగా, ఈ విధంగా అన్నిటినీ ఉండలాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకున్నామండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసి మోదకాలని ప్రిపేర్ చేసే పిండిని తీసుకున్నామండి. సో ఈ విధంగా ఇందులోకి ఫస్ట్ ముందుగా నేను ఇందులో కాస్త నెయ్యిని అప్లై చేశాను. దాని తర్వాత ఇందులోకి ఈ ఫిల్లింగ్ అనేది వేసుకుని కొంచెం స్పేస్ చేయాలండి లోపల. తర్వాత ఈ ఉండల్ని ఏవైతే మన స్టఫింగ్ ఉండల్ని అందులో ప్లేస్ చేసి విధంగా పైనుంచి క్లోజ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ మోదకాలు, ఇన్స్టెంట్ మోదకాలు రెడీ. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. ఎవరైనా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటాయి. చూడండి, ఎంతో టేస్టీ మోదకాలు రెడీ అయిపోయాయి. దేవునికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చండి. చాలా ఈజీగా అయిపోయింది కదా.
చూడ్డానికి కదండి, టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉన్నాయండి. వన్స్ మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ మోదకాలు రెడీ. సో చూడండి, నేను ఇప్పుడు మీకు ఇలా కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇంతకంటే పర్ఫెక్ట్గా అసలు ప్రిపేర్ చేయలేం. సో టేస్టీ మోదకాలు రెడీ.